అందరికీ సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేయడం ఇష్టమే కదా! కానీ ఇక్కడ పెద్ద స్టోరీ ఉంది. మీరెప్పుడైనా ఒక తెలుగు మీడియం స్టూడెంట్, ఒక ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ కొంచెం 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. ఇలాంటి వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకునే వాళ్ళు మోస్ట్‌లీగా ఏమనుకుంటారు? మనకేమొస్తదిలే ఐటీలో జాబ్, మనం ఏం చేస్తాంలే సాఫ్ట్‌వేర్‌లో అని ఇలా చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు కదా! లైట్ తీసుకుంటారు కదా! కానీ ఒక అమ్మాయి నాకు ఈ సంవత్సరంలో ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు. ఇది నా బ్యాక్‌గ్రౌండ్. ఇలాగా నాది ఫార్మసీ. ఇలా నేను తెలుగు మీడియం స్టూడెంట్. నాకేం తెలీదు. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలని చాలా డ్రీమ్ ఉంది. ఇలా అన్నారు. కానీ నేను మాత్రం కరెక్ట్‌గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. మీరు లైవ్‌లో బెటర్‌గా వీడియో మొత్తం చూడండి. ఆ అమ్మాయి ఎలా జాబ్ క్రాక్ చేశారని, ఏ విధంగా కష్టపడి నేర్చుకున్నారు, ఏ విధంగా నేను ఇలా పైకి వచ్చాను, మొత్తం స్టోరీ వినండి. హాయ్ పద్మ, హౌ ఆర్ యూ? Yeah, sir. Fine, sir. ఆల్ ఓకేనా? Okay, sir. ఓకే. అండ్ ఎలా ఉంది జాబ్? బాగుంది సార్. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ముందు ముందు చూడాలి ఇక. సో ఓకే, బేసికల్గా ఈ వీడియో దేని గురించి ఏంటో మీకు కూడా ఐడియా ఉంది. మనం ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీస్ గురించి. అండ్ రీసెంట్గా మీకు జాబ్ రాకముందు చాలామందికి 6 మెంబర్స్కి వచ్చింది. వాళ్ళతో నేను పాడ్కాస్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, కోర్స్ నేర్చుకున్నారు. ఐ మీన్ బీటెక్ టైంలో, నేను డిగ్రీ టైంలో కోర్స్ నేర్చుకున్నారు, కాలేజీలోని ప్లేస్మెంట్స్ అలా తెచ్చుకున్నారు. వాళ్ళతో నేను అసలు పెద్దగా చేయను. మీతో ఎందుకు చేస్తాను అంటే, మీ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియము అండ్ ఒక నాన్ రిలేటెడ్గా క్వాలిఫికేషన్ ఉంది. ఐ మీన్ ఫార్మసీ మీరు, రైట్? సో మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. బట్ బిఫోర్ మనం చేసే ముందు మన ఎవరెవరు కొత్తగా ఈ యూఎక్స్ఏ ఫీల్డ్లోకి వస్తారు అండ్ ఎవరెవరు మన వీడియో చూస్తున్నారో వాళ్ళకందరికీ మీది సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ అబౌట్ మీ క్వాలిఫికేషన్, అబౌట్ మీ ఫ్యామిలీ, సంథింగ్ యూ కెన్ షేర్ ఇట్. ఓకే సార్. బీ కాన్ఫిడెంట్. ఓకే సార్. అండ్ వన్ సెకండ్, మీరు బండా పద్మ కదా? అవును సార్. నేను ఎక్కడో ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయాను, ఒక క్లారిటీ కావాలి నాకు. ఓన్లీ 1 సెకండ్. ఓకే సార్. అంటే చాలామంది ఐ మీన్ సో మీరు బండా పద్మ లాస్ట్లో 2231 నంబర్ మీదేను కదా? అది మా అమ్మ నెంబర్ ఇంతకు ముందు యూజ్ చేసిన. కానీ ఇంతకుముందు అది ఇప్పుడు ప్రజెంట్ 5827 అది కూడా మీదేనా? 5827 అదే సార్. ఇప్పుడు అది అంతకుముందు అమ్మ నెంబర్ యూజ్ చేశాను వాట్సాప్కి. అందులో నుంచి మొన్నటిదాకా నంబర్తో వాట్సాప్ చేశారు, మళ్ళీ కొత్త నంబర్తో చేశారు. అట్లీస్ట్ నాకు కూడా అంతకుముందు కొంచెం మొబైల్ లేదు, మా అమ్మ మొబైల్ యూజ్ చేశాను. అప్పుడు అమ్మ నెంబర్ తోటే వాట్సాప్ యూజ్ చేసి మీకు అందులోనే మెసేజ్ చేసేదాన్ని ఎక్కువ. రీసెంట్ గా మొబైల్ తీసుకున్నాను. అంటే మీరు వాట్సాప్లో డౌట్స్ క్లియరింగ్ కానీ అండ్ మెయిల్స్ కూడా పద్మ బండా 49 శ్రీపద్ అండ్ ఇంకో సంతోష్, అది కూడా ఉండు, సంతోష్ బర్కం, అది మా హస్బెండ్. అండ్ అనూహ్య అంటే ఎవరు? ఐ మీన్ మీది కూడా? అనూష మ్యారేజ్ అయ్యాక అనూహ్యకి నేమ్ చేంజ్ అయింది సార్. బిఫోర్ అయితే బండ పద్మ, మ్యారేజ్ అయ్యాక అనూహ్యకి చేంజ్ చేశారు నేమ్. అదే నాకు డిఫరెంట్గా మీ ప్రాజెక్ట్స్ కానీ మీ కేస్ షేర్ చేయడం కానీ మొత్తం ఒకేలా ఉంది. ఏందో పిల్ల డిఫరెంట్ క్రెడిషియల్స్ ఉన్నాయి. ఇందబ్బని నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఇసాకే నాకు ఎవరైనా మెసేజ్ చేసినా నేను అసలు పేర్లు చూడండి, ఏం చూడను, డైరెక్ట్గా సాల్వ్ చేయడం అంతవరకే. అవునవును, ఏ అకౌంట్ నుంచి చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు ఎవరు అని అడిగిపోవాలి. కానీ 22315827 సంతోష్ సంథింగ్, సంతోష్ బర్కం, సంతోష్ బర్కం అని ఉంటది. సంతోష్ యాదవ్ మీ హస్బెండ్. ఓకే. ఎలా ఉంది? తన హెల్త్ బాగలేదని చెప్పారు కదా? ఇప్పుడు బాగానే ఉంది సరే. అందుకే ఇంటికి వచ్చేసినాం. ఇక అక్కడ ఉంటే ఇద్దరమే ఉండేసరికి కొంచెం లోన్లీగా ఉంటుందని ఇంటికి వచ్చేసినాం ఇంకా. ఓకే, ఆల్ ఓకే కదా? అండ్ ఎందుకంటే నేను అడిగింది మొత్తం నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం ఒక స్టోరీలో చేసుకుందాం డేటా బేస్, ఇంకేం లేదు. అండ్ సో మీ సంతోష్ గారే నాకు ఫీజు పే చేశారు ఎప్పుడు? ఐ మీన్ ఇయర్లోనే ఎలక్షన్ టైంలో, రైట్? మే అనుకుంటా సార్. మే ఆర్ ఏప్రిల్ కూడా కాదు, మే అనుకుంటా. అది ఎలక్షన్ టైం అనుకుంటా. తను నాకు ఫోన్ చేసి తనే కావాలని జస్ట్ సరదాగా అడిగారు. ఫార్మసీ నా బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం, నేను దీనికి ఎలిజిబుల్ అవుతానో లేదేదో సరదాగా ఆడుకున్నారు. అంటే యూట్యూబ్ కదా సార్, చాలా మంది ఫేక్ కూడా ఉంటారు కదా. సో క్లారిటీగా తెలుసుకోవాలనేసి నేనేమో ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేశాను.
తను కాల్ చేశారు డైరెక్ట్. ఇన్స్టాగ్రామ్ లో మీది హ్యాండ్ క్రాఫ్ట్ ఐడియాస్ సంథింగ్. అప్పుడు నేను మీ వీడియోస్ చూసి ఒక ఫుడ్ యాప్ డిజైన్ చేసి మీకు పంపించి డీటెయిల్స్ తెలుసుకున్నా. కొంచెం ఫేక్ కూడా ఉంటారు కదా సార్, ఇప్పుడు ఎవరిని నమ్మరాకుండా ఉంది కదా యూట్యూబ్ లో అనేసి. ఇప్పుడు నీ క్లారిటీ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా? ప్రెసెంట్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్. వీడియో చూసాక క్లారిటీ వచ్చింది నాకు. కానీ ఫైనల్ గా మీరు ఏ కంపెనీలో జాబ్ కొట్టారు? సర్చింగ్ యాడ్ సార్. ఓకే. సో ద బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు 3-4 వచ్చినాయి, అన్పెయిడ్ వచ్చినాయి. అన్పెయిడ్ డబుల్ టీ అది ఏమైంది? డబుల్ టీ కూడా మీకు రిఫర్ చేశారు? వాళ్ళది కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసారు సార్. చేసిన తర్వాత ఇట్లనే కొంచెం మైక్ ప్రాబ్లం ఉండి నేను చూసుకోలేదు. ఇక మొబైల్లో జాయిన్ అయ్యి చెప్పాను కానీ వాళ్ళు అప్డేట్ ఇస్తామన్నారు, ఇంక ఇవ్వలేదు. మళ్ళీ సెకండ్ సార్ వాళ్ళే కాల్ చేసిర్రు. చేసిన తర్వాత అట్లా రిక్వైర్మెంట్ ఉంది సార్, చిన్న అసైన్మెంట్ అని మీకు కూడా పంపించాను కదా అసైన్మెంట్. పంపించిన తర్వాత డబుల్ టీఏలో కంపెనీలు కొట్టడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అందులో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు, 2 రామచంద్ర, ఇంకొక అబ్బాయి అని 2 ఉన్నారు. ఆ అబ్బాయితో కూడా నాకు కూడా కొంచెం బెటర్ అనిపించింది. కానీ మ్యారేజ్ అయింది కదా సార్, మ్యారేజ్ అయ్యేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బెటర్ అనేసి ఇందులోకి రావడం జరిగింది. లేదంటే నాకు కూడా ఫస్ట్ అదే నచ్చింది. దానికి సెకండ్ అసైన్మెంట్ కూడా ఆల్మోస్ట్ 30% చేసినా కానీ ఇక కొంచెం ఇంట్లో అన్ని కరెక్ట్ ఉండాలి కదా సార్, పెళ్ళి అయింది కాబట్టి ఆఫీస్ వెళ్ళడం రావడం అవన్నీ ఇబ్బంది అవుతుంది. సో మోస్ట్లీ మ్యారీడ్ పీపుల్స్ కి రిమోట్ పొజిషన్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది, అది ప్రయారిటీ. కానీ ఇప్పుడు మీకు వచ్చిన ప్రజెంట్ ఐ థింక్ మీ ఆఫర్ లెటర్ చూసాను, కానీ రిమోట్ పొజిషన్ అండ్ ఆఫీస్ కూడా రావచ్చు అని చెప్పారు. 3 months తర్వాత ఫుల్ టైం చేస్తాం అని చెప్పారు. ఫుల్ టైం CEO కూడా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అయితే వర్క్ విషయంలో ఏం ప్రెషర్ గానీ ఏం లేదు, నార్మల్ గా ఫ్లో అవుతుంది అంతే. ఈ 2 నవంబర్ కానీ డిసెంబర్ కానీ వాళ్ళకి ఎవరెవరికి ఆఫర్స్ వస్తాయో ప్రొబేషన్ పీరియడ్ కానీ, ఐ మీన్ 3 months 6 months కంపెనీ మీద డిపెండ్ అయ్యే పాలసీస్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మోస్ట్లీ ఈ 2లో ఎవరో జాయిన్ అయితే మోస్ట్లీ వాళ్ళు 99% ఫుల్ టైం అయిపోతారు. అసలు నాకు డౌటే లేదు, అసలు నేను చాలా మందిని చూసాను అట్లాంటి వాళ్ళని. కానీ కొంచెం ఇంప్రెషన్ కోసం అని చిన్నగా ఏదన్నా, ఇప్పుడు నిన్న క్రిస్టమస్ వచ్చింది కదా, అట్లా చిన్న బ్యానర్స్ అవన్నీ చేసి కూడా పంపిస్తున్నాను వాళ్ళకి, ఫుడ్ ఇంప్రెషన్ కోసం అని. వర్క్ చేస్తున్నా, అట్లా కూడా చేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం ఇంటర్న్షిప్ కాబట్టి UI డిజైనర్. సో ఏ ప్రాజెక్ట్స్ వాళ్ళది నేమ్ చెప్పొచ్చు ఏదో తెలియదు కానీ గవర్నమెంట్ వెబ్సైట్ ని రీడిజైన్ చేస్తున్నాం. ఓకే, అవన్నీ చెప్పకూడదు. సో అది నీకు కొంచెం ప్రాబ్లం, అది చెప్పకూడదు అవన్నీ. అంటే ప్రాజెక్ట్ అంటే ఏ ఇండస్ట్రీ మీద చేస్తున్నారు అట్లా అడుగుతున్నాను నేను. అంటే వాళ్ళకి 2-3 సర్వీసెస్ 5 ఉన్నాయి మొత్తం. అంటే లాజిస్టిక్ సంబంధించింది, ఇంకా ఆధార్, ATMs అవన్నీ ఉన్నాయి సర్వీసెస్, ఒకటి నేమ్ లేదు. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా మనం కంటిన్యూగా చేసుకోకపోతే ముందు మీ గురించి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మన వాళ్ళు వెయిట్ చేస్తారు. కొంచెం యూ కెన్ షేర్ యువర్ ఫుల్ నేమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్, యూ కెన్ కంటిన్యూ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ, మాది వెమ్లవాడ దగ్గర ఒక చిన్న విలేజ్. నా ఇంటర్ 10th తెలుగు మీడియం, ఇంకా బీఫార్మస్ ఒక్కటి మాత్రం ఇంగ్లీష్ మీడియం. అప్పుడు కూడా మాత్రమే ఇంగ్లీష్, అంతా నాకు ఇప్పటికి కూడా కొంచెం మేనేజ్ చేసే అంతనే వస్తుంది. సో గ్రాడ్యుయేషన్ వచ్చి బీఫార్మసీ చేశాను కరీంనగర్లో. తర్వాత బీఫార్మసీ అయిపోయినాక ఒక 1 year దాకా ఫార్మసిస్ట్ లాగా వర్క్ చేశాను. హాస్పిటల్లో చేశాను, ఫార్మసీలో కూడా చేశాను. చేసిన తర్వాత 1 year తర్వాత మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయ్యాక ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అంటే అంతకుముందు స్టార్ట్ చేశా, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోలేదు. ఆ 1 yearలో మాత్రం యూట్యూబ్ పైన ఫోకస్ చేసి దానికి కూడా సబ్స్క్రైబర్స్ అన్ని పెంచుకున్నాను. సో ఇంకా అప్పటికి హైదరాబాద్ వెళ్ళిపోయినాం. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ చెప్పాడు, నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. అటు ఫార్మసీ, డాక్టర్ అట్లా ఆ ఫీల్డ్ ఇష్టమే, హాస్పిటల్ ఫీల్డ్, డిజైనింగ్ ఇష్టం. సో అదైతే చేసా, సాటిస్ఫై అయ్యా అందులోని. ఇంకా డిజైనింగ్ గురించి ఆలోచించినప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఇట్లా ఫిగ్మా ఉంటదంట, ఏదో డిజైన్స్ ఉంటాయంట. అంటే ఇక మేము ఫార్మసీ కాబట్టి నాకు కూడా ఎక్కువ తెలియదు కదా సార్, ఏంటో అని
ఫిగ్మా వాళ్ళ ఫ్రెండ్ చెప్తే యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. అప్పుడు ఫిగ్మా అని సెర్చ్ చేశాను. అసలు ఫిగ్మా గురించి నాకేం తెలియదు. ఒక ఫిగ్మా ఒకటి డిజైన్ అంతే, 2 వర్డ్స్ తెలుసు. సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ లో చూసాను సార్. దాదాపు సాఫ్ట్వేర్ అంటే ఇంగ్లీష్ లోనే ఉంటాయి, తెలుగులో ఉండయి అన్న అట్లుండిపోయేదాన్ని నేను. సో సెర్చ్ చేసినప్పుడు నాకేం అర్థం కాలేవి ఛానల్స్, నేమ్స్ కూడా గుర్తుకులేవు నాకు ఇంగ్లీష్ అనేసరికి. సో తెలుగులో ఉండొచ్చు అనేమో ట్రై చేసి, అట్లా ఉంటాయి కదా ఇప్పుడు ఒకసారి ట్రై అయితే చేద్దాం అన్నప్పుడు యూఎక్స్ తెలుగు అని మీ ఛానల్ కనిపించింది. కనిపించినప్పుడు చూసాను వీడియోస్, మంచి ఇంట్రెస్ట్ అనిపించింది. మీరు టూల్ గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం, పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు మంచిగా అర్థమైంది. సో అప్పుడు నేను అట్లా మీ వీడియోస్ చూసి, మీరు కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇద్దరు వీడియో ఎండింగ్ లా ఇట్లా చేసి నాకు పంపండి, మీకు మంచి ఆఫర్ కూడా ఇస్తాను మీరు పంపితే, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని నాకు తెలుస్తుంది కదా, అట్లా చెప్పేవాళ్ళు కదా. సో మంచిగా అనిపించి 2-3 చేసి అట్లా మీకు పంపించాను. మీరు కూడా చెప్పారు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, అప్పుడే నేను ఇంకా మీ కోర్స్ కూడా తీసుకోలేదు, ఇంకా ఇట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పారు. సో చెప్పినప్పుడు మీ బీ ఫార్మసీ ఎప్పుడు కంప్లీట్ చేశారు? 2020లో అయిపోయింది సార్. కానీ అప్పుడు కరోనా అయ్యారు కదా, కొంచెం ఎగ్జామ్స్ లేట్గా అయ్యాయి. ఇక మా సర్టిఫికెట్స్ వచ్చేసరికి 2021 అయిపోయింది అప్పటికి. ఆ సర్టిఫికేట్స్ ఎప్పుడు వచ్చినా జాబ్ అసలు సంబంధం లేదు. ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా అడిగారా? వాళ్ళు ఏం అడగలేదు అసలు. గ్రాడ్యుయేషన్ కూడా నన్ను జస్ట్ బీ ఫార్మసీ అని చెప్పినా వాళ్ళు అసలు ఏం అడగలేదు, నువ్వు ఫార్మసీ ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చినావు అట్లా ఏం అడగలేదు. మోస్ట్లీ అడగరు, ఎక్కడో కొంతమంది అడుగుతారు. కానీ ఎందుకంటే వాళ్ళు కూడా హెచ్ఆర్ వాళ్ళు ఎందుకంటే క్వశ్చన్ చేసేది అంటే, ఏదైనా ఒక క్లయింట్ ఇచ్చే ఛాలెంజెస్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు, అట్లాంటి సాఫ్ట్ స్కిల్స్ అబ్జర్వ్ చేయడానికి అట్లాంటి కేసెస్ కోసం ఇట్లాంటి అడుగుతారు. కానీ సర్టిఫికేట్స్ నువ్వేం చేసేవి ఏంటి, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాడు తీసుకోమని వాడు ఏం ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవడం, జస్ట్ వీళ్ళ కమ్యూనికేషన్ ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా అంటే, క్లయింట్ అడిగే క్వశ్చన్స్ ఏదైనా మీరు ఎలా డీల్ చేస్తారు అంటే, అట్లాంటి ప్రాసెస్ కోసమే వాళ్ళు ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ కొంచెం కూల్గా ఐస్లు వేయాలి ఎవరికైనా. ఐటీ ఇండస్ట్రీకి వస్తే అందరికి ఐస్లు వేసేయాలా, చెవిలో పూలు బట్టలు అంతే. కానీ మేక్ షూర్ బట్ స్కిల్స్ మాత్రం పర్ఫెక్ట్ అయిపోవాలి. డే టు డే స్కిల్స్ అప్డేట్ అవుతూనే ఉండాలి. సో మీ బీ ఫార్మసీ 2020లో కంప్లీట్ చేశారు. స్టిల్ నా ఇప్పుడు 3 years 4 years, ఐ మీన్ 4th year అనుకోండి. అండ్ రేపు కళ్ళు మూసుకొని చూస్తే రేపు 2025 కూడా వస్తే 4th year అనుకోండి. కానీ ఈ 4 yearsలో మీరు హాస్పిటల్లో సంథింగ్ నాన్ ఐటీలో చేస్తారా, లేకపోతే ఓన్లీ పార్ట్ టైమ్గా చేస్తారా? అట్లాంటి టైంలో మీరు యూట్యూబ్లో ఇట్లా పాస్ ఇన్కమ్ చేస్తారా సంథింగ్ వాట్? అంటే ఒక 1 year హాస్పిటల్లో వేసాను సార్. 1 year తర్వాత ఇంకా మొత్తం మ్యారేజ్ అయ్యాక ఇంకా ఇంటి దగ్గర ఉండి, కొంచెం మాది విలేజ్ కాబట్టి సిటీకి దూరమే ఉంటుంది. సో ఇంటి దగ్గర ఉండి నేను ఎటు వెళ్ళలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఖాళీ టైంలో ఏం చేయాలన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అంతకు ముందే స్టార్ట్ చేసిన, 4 years బ్యాకే స్టార్ట్ చేసా. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నా, సబ్స్క్రైబర్స్ అన్ని పెంచుకున్నా. ఇక ఆ తర్వాత మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తారు కాబట్టి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం. ఇక అప్పుడు ఏం చేయాలి అని ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలి అన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట, ఇట్లా ఫిగ్మా అని ఒకటి ఉంటది, యూఎక్స్ అని ఒకటి ఉంటది అనేసి. అంతకుముందు మాకు కూడా ఇద్దరికి తెలియదు. సో తను చెప్పాక సెర్చ్ చేశాను నేను. రీసెంట్ గా అది ఏప్రిల్లో స్టార్ట్ చేశాను సెర్చ్ చేయడం. మే జూన్ ఆ మధ్యలో, అదే ఎలక్షన్ టైం అంటున్నారు కదా, ఆ మధ్యలో మీకు కాంటాక్ట్ అయ్యి కోర్స్ తీసుకున్నాక ఇంకా వీడియోస్ కూడా నేను లేట్ ఏం చేయలేదు సార్. ఎందుకంటే నేను ఇంకా ఓన్లీ ఖాళీగానే ఉన్నా కదా ఇంట్లో, యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ జస్ట్ నాకు 1 hour పడుతుంది వీడియోస్ కి. సో మీ కోర్స్ క్లాసెస్ అన్ని విన్నా, 1 month లో కంప్లీట్ చేశాను సార్. క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు. ఎప్పుడు 1 month లో ఐ థింక్ మీరు ఎలక్షన్ టైంలో ఆ టైంలో కోర్స్ తీసుకున్నారు అనుకుంటాను, రైట్? అవునవును. కానీ మీరు ఆ టైంలో తీసుకుంటే మీరు 1 month లో కంప్లీట్ చేశారా, లేదు మీరు అక్టోబర్ లోపల కంప్లీట్ చేశారు ఇంక్లూడింగ్ విత్ పోర్ట్ఫోలియో మొత్తం కలిపి? నేను కంప్లీట్ చేశాను సార్, కానీ మీకు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు కొంచెం మా అన్నయ్య మ్యారేజ్ ఉంది, అట్లనే కొంచెం మా నాన్నకి హెల్త్ మంచి లేకపోయేసరికి 2 months గ్యాప్ ఇచ్చేసిన. నేను ఇంకా అసలు ల్యాప్టాప్ ముట్టలేదు మొత్తమే. సో కొంచెం హెల్త్ గ్యాప్ ఇచ్చా. మీకు కూడా చెప్పలేదు ఇట్లా కంప్లీట్ చేశాను సార్ అని కూడా ఏం చెప్పలేదు. కానీ ఆ లోపే నేను కంప్లీట్ చేసిన. ఇక అప్పుడు మీకు లాస్ట్ అక్టోబర్ ఆ టైంలో మీకు కాంటాక్ట్ అయ్యా, ఇట్లా కంప్లీట్ అయింది సార్ అని చెప్పినప్పుడు మీరు అప్పుడు అసైన్మెంట్స్ కూడా కొన్ని చేసి పంపించాను మీకు. ఆ 30 days ఛాలెంజ్ ఉంటుంది కదా సార్, అవే చేసి అప్పుడు మీరు రెజ్యూమే గురించి అవన్నీ మళ్ళీ నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
చేశాక ఇంకా మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ కాబట్టి తను కూడా కొంచెం హెల్ప్ చేశాడు సార్. తన హెల్ప్ వల్ల కూడా ఇంత ముందుకు వచ్చాను. సో మీరు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నారంటే కారణం మీ హస్బెండ్ గారు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సంతోష్ గారు. తను హెల్ప్ చేశారు, మీరు సపోర్ట్ చేశారు సార్ నాకు. ఎందుకంటే ఫార్మసీ నుంచి ఇక్కడికి వచ్చాక నాకు ఎప్పుడు ఏ టైంలో మిమ్మల్ని డౌట్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అది నేను ఏ టైంలో మెసేజ్ నాకు నేను నైట్ 12 దానికా కూడా వీడియోస్ చూసేదాన్ని ఒక్కొక్కసారి. అప్పుడు కూడా డౌట్స్ అడిగితే మీరు కొంచెం లేట్ తొందరనో ఆ టైంలో ఎప్పుడైనా వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. నేను నైట్ 2 దాకా మేలుకుంటా, మార్నింగ్ 8 లేస్తా సమ్ టైమ్స్, ఎందుకంటే నేను కూడా వర్క్లో ఉంటాను. అదే ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. నేనే కదా, మా టీం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు. మా టీం వాళ్ళు 2 ఉంటారు నైట్ అంతా. ఎందుకంటే మన స్టూడెంట్స్ సిఎస్ వాళ్ళు కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు. అంటే కొంతమంది మన కోర్సు తీసుకోలేదు కానీ వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు కోర్సు, కానీ వాళ్ళ మెంటర్ సపోర్ట్ కోసం మన దగ్గర తీసుకున్నారు కొంతమంది. కొంతమంది ప్రవళిక అమ్మాయి అందరు కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ యుఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఉన్నారు యుఎస్ వాళ్ళు. వాళ్ళలో 2కి 3కి వచ్చింది అన్నారు. ఏమో నాకు తెలియదు స్టేటస్, నేను అడుగుతాను, మెసేజ్ చేస్తాను మళ్ళీ వాళ్ళతో. సో ఇక్కడ వన్స్ కోర్స్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎందుకు గ్యాప్ తీసుకున్న టైం మీ బ్రదర్ పెళ్ళాడు, తర్వాత మీరు రివిజన్ చేసుకున్నారా? సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్ని చూసాను, అట్లా పైన చూసాను స్పీడ్ చేసుకొని. చూసాక మీకు కాంటాక్ట్ అయ్యి సార్ ఇట్లా కోర్స్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలన్నప్పుడు వీడియోలో కూడా మీరు రెజ్యూమే అవన్నీ చెప్పారు కదా సార్. రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం, లింక్డ్ఇన్ నౌకరీ గురించి అన్ని చెప్పారు. కానీ ఒకసారి మీకు కాంటాక్ట్ అయితే ఇంకా క్లారిటీగా చెప్తారు కదా అనేసి మీకు చెప్తే మీరు కూడా చెప్పి అవన్నీ పంపించారు నాకు, ప్రాజెక్ట్స్ గురించి. ఇంకా అది రెజ్యూమ్ దాన్ని పంపించారు కదా సార్. అవన్నీ పంపించిన తర్వాత ఇట్లా కేస్ స్టడీ అప్పుడే స్టార్ట్ చేశాను. కేస్ స్టడీ కూడా 1 month లో అట్లా కంప్లీట్ చేశాను. 2 ఫుడ్ డెలివరీ యాప్, డాక్టర్ అపాయింట్మెంట్ యాప్ 2 కంప్లీట్ చేశాను. ఓకే, సో ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు జాబ్స్ ట్రయల్ వేశారు కదా, ఎన్ని కంపెనీస్, ఎంత టైం పెట్టింది క్యాల్స్ రావడానికి, మీరు ఏ విధంగా జాబ్స్ అప్లై లింక్డ్ఇన్ లో పెట్టాను సార్ రెజ్యూమే. లింక్డ్ఇన్ ఒకరి 2 పెట్టి డైలీ అప్డేట్ చేసేదాన్ని. డైలీ అప్డేట్ చేసిన కాల్స్ ఫస్ట్ 1 month మొత్తమే రాలేదు, ఇంకా అసలు రాలే. అప్పుడే ఇంకా కేస్ స్టడీ చేసేటప్పుడే రెజ్యూమే కూడా పెట్టేసిన, సగం వరకు చేశాక పెట్టేసిన. కాల్స్ రాలే నాకు. అప్పుడు ఇంకా అప్లై చేయడం ఎట్లా చేస్తారు అనేది క్లారిటీగా అర్థం కాలేదు. జస్ట్ కనిపించిన వాటికి చేసుకుంటా పోయినా. కానీ తర్వాత అట్లనే డైలీ చూస్తే అర్థమైంది, పైన ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా సార్ లింక్డ్ఇన్ లో, టైం 24 hours లోపు అట్లా ఈ కంపెనీ ఫిల్టర్ చేసుకున్నప్పుడు అప్పుడు కొంచెం అర్థమయ్యి ఇంకా వెంటనే చేసేదాన్ని. ఒక ఆల్మోస్ట్ 15 days లింక్డ్ఇన్ లోనే మొత్తం అప్లై, ఎవ్రీ 1 minute 2 minute ఆ టైంలోనే జాబ్స్ కి అప్లై చేసిన. అసలు లేట్ చేయలేదు, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. డబ్ల్యూటీఏ కంపెనీ మా సైడ్ నుంచి అది మీరే పంపించారు సార్, అది మీరే పంపించారు. మీరు అందులో తెచ్చుకోవాల్సిందే జాబ్. కొంచెమైనా ఇది మైక్రోఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అవైలబుల్గా ఉంటే అందులో తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఛాన్స్ అప్పుడు 100% ఇచ్చేవాళ్ళు సార్, నాకు నమ్మకం ఉంది. కానీ ఇంకా మ్యారేజ్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళే అంత ఈ సిచ్యువేషన్స్ లో వెళ్ళలేను అనిపించింది. సో అయిపోయింది వదిలేసి మేబీ ఇప్పుడు బెటర్ లకే వచ్చింది మనకి. సో ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, అండ్ ఎన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు మోస్ట్లీగా? కాల్స్ అంటే ఒక 20 కాల్స్ దానికి వచ్చినాయి కావచ్చు సార్. హెచ్ఆర్ కాల్ చేస్తారు కదా, 20-30 వరకు వచ్చాయి. అంటే ఒక 1 month అయిపోయింది నాకు. 1 month ఫస్ట్ 1 month కాల్స్ రాలేవు పెట్టినాక. ఇక నవంబర్ ఆ టైంలో కాల్స్ బాగా వచ్చాయి నాకు. అప్పుడు ఒక 30 డైలీ కాల్స్ వచ్చేటి, డైలీ 1 or 2 కాల్స్ వచ్చేటి. వచ్చిన తర్వాత అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, చేసా కూడా అసైన్మెంట్స్ ఒక 10-15 దానికా చేసా అసైన్మెంట్స్. చేశాక ఇంకా డబ్ల్యూటీఏ ఆల్మోస్ట్ వచ్చింది, కానీ అది నా వల్లనే మిస్టేక్ వల్ల పోయింది. సో వీళ్ళు కూడా అట్లనే కాంటాక్ట్ అయ్యి అసైన్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ కంప్లీట్ చేశాక చూసి వాళ్ళు ఇంటర్వ్యూ అంటే ఎక్కువ ఏం అడగలేదు, నా ఓవరాల్ గా నేను చేసిన అన్ని డిజైన్స్ చూపించమన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ప్రజెంట్ వచ్చింది కదా జాబ్, అది ఢిల్లీ లొకేషన్ నాకు తెలిసిందే. కానీ ఇది మీరు ఎక్కడ అప్లై చేశారు?
లింక్డ్ఇన్ లో అప్లై చేశాను సార్. లింక్డ్ఇన్ అప్లై చేసిన తర్వాత ఎంత టైం పెట్టింది కాల్ రావడానికి అండ్ ఇంక్లూడింగ్ విత్ అసైన్మెంట్స్? ఎవరు మీకు ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఎవరు మీకు ఇంటర్వ్యూ ప్యానల్ చేశారు? ఐ మీన్ ఎవరని? ఐ మీన్ హెచ్ఆర్ వాళ్ళు, టెక్నికల్, టీమ్ లీడర్స్, ఈవెన్ ఇట్లా చాలా మంది ఉంటారు కదా. అవునవును, వాళ్ళు హెచ్ఆర్ అని అయితే నేమ్ లేదు కానీ అందులో జాబ్ చేసే అతను మరి ఎవరో నాకు కూడా తెలియదు సార్. జాబ్ చేసే అతనే హెచ్ఆర్ టీమ్ అని ఇట్లా వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు కదా, అట్లా అయితే ఏం లేదు. వాళ్ళే నేను అప్లై చేసుకున్నప్పుడు మెసేజ్ చేశారు నాకు, లింక్డ్ఇన్ లోనే మెసేజ్ చేశారు. చేశాక ఇట్లా కాల్ షెడ్యూల్ చేస్తాము, యూఎక్స్ సంబంధించిన ఇంటర్న్షిప్ అంటే సరే అని చెప్పాను నేను. షెడ్యూల్ చేశాక డైరెక్ట్ సిఇఓ తోటే చేశారు, ఇంకా వేరే ఎవరు తీసుకోలేదు. డైరెక్ట్ కాల్ సిఇఓ తోటే చేశారు. ఓకే, ఇది కాల్ మీకు ఏ విధంగా జరిగింది? ఐ మీన్ టెక్నికల్ క్వశ్చన్స్ కానీ, పోర్ట్ఫోలియో షేర్ చేయడం కానీ, అసైన్మెంట్స్ కానీ ఏ విధంగా జరిగింది? ఫస్ట్ కాల్ అయితే నాది పోర్ట్ఫోలియో చూపించమన్నారు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగారు, ఎక్కడ ప్రాపర్ ఏంటి, నేమ్ ఏంటి, క్వాలిఫికేషన్, బేసిక్ ఇంట్రడక్షన్ మొత్తం అడిగారు. కోర్స్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏమన్నా ఫ్రీలాన్సింగ్ చేశారా అట్లా అడిగారు, ఇంకా ఏమన్నా ఇంటర్న్షిప్ చేశారా అని అడిగారు. నేను ఇంకా చెప్పారు కదా మీ సపోర్ట్ వల్ల చెప్పిన తర్వాత అసైన్మెంట్ ఇచ్చారు. డైరెక్ట్ ఇంకా వాళ్ళు ఏం అడగలేదు, జస్ట్ బేసిక్ అడిగి అసైన్మెంట్ ఇచ్చారు. 2 days లో వాళ్ళకు వెబ్సైట్ ఒకటి, నార్మల్ గా ఏ యాప్స్ ఏమి ఇవ్వకుండా వాళ్ళదే ఒక వెబ్సైట్ ఉంటది హెల్త్ కు సంబంధించింది, యాడ్ హెల్త్ అని. వాళ్ళు ఆ లింక్ పంపించారు నాకు. దాన్ని రిప్లికేట్ చేసి రీడిజైన్ చేశారు లేకపోతే జస్ట్ రీడిజైన్ చేయమన్నారు ఆ వెబ్సైట్ ని, అంతే. కేస్ స్టడీ అట్లా ఏం చెప్పలేదు, జస్ట్ రీడిజైన్ చేయమన్నారు. సో చేశారు, అటాచ్మెంట్ చేశారు, మెయిల్ పంపించారు. తర్వాత ఎంత టైం పెట్టింది? ఐ మీన్ డ్యూరేషన్ తొందరనే వాళ్ళు పంపించాక 2-3 days కి నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు, నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అని. అందులో ఒక సీనియర్ టీమ్ ఉంటారు కదా సార్, సీనియర్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు, యూఐ వాళ్ళే, డెవలపర్ కానీ డిజైనర్ కాదు, డెవలపరు. తను సిఇఓ మళ్ళీ ఇద్దరు జాయిన్ అయ్యి మళ్ళీ బేసిక్ గానే అడిగి ఈ అసైన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అవును, మీది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, ఇంగ్లీష్ ఎలా మేనేజ్ చేశారు? ఈవెన్ సిఇఓ జాయిన్ అయ్యారంటే మీరు ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? నాకు కూడా టెన్షన్ పడుతుంది, సిఇఓ ఎవరైనా జాయిన్ అయితే క్లయింట్ మీటింగ్ అంటే నాకు కూడా భయమే. మీరు ఏ విధంగా కొంచెం ఎలా హ్యాండిల్? సిఇఓ అంటే నేను కూడా కొంచెం భయపడ్డా, కానీ తను చాలా కూల్ గా మాట్లాడారు సార్. అసలు సిఇఓ ఇంత కూల్ గా మాట్లాడతారా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కూల్ అంటే కూల్ గా మాట్లాడిర్రు. వాళ్ళది హిందీ కదా సార్, హిందీలో కూడా మాట్లాడారు కానీ ఐ డోంట్ నో హిందీ అని చెప్పేసిన. ఇంగ్లీష్ కొంచెం మేనేజ్ చేయొచ్చు సార్, మరి అంతేం కానీ మేనేజ్ చేస్తా. ఈవెన్ మీ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా సిఇఓ ఎవరైనా జాయిన్ అవుతారంటే నాకు టెన్షనే, ఎవరికైనా అంతే. నేను కూడా ఫస్ట్ వాళ్ళని అడిగిన ఇంటర్వ్యూలో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అంటే, సిఇఓ జాయిన్ అవుతారు, ఇంకా డెవలపర్ జాయిన్ అవుతారు. అదంటే డెవలపర్ అంటే మేనేజ్ చేసుకోవచ్చు, సిఇఓ అంటే ఇంకా నాకు ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఎట్లనో ఏమో అని బాగా భయపడ్డా సార్. భయపడ్డ తర్వాత సరే ఎక్స్పీరియన్స్ అని వస్తుంది కదా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఇంకా ముందుకు మనకి ప్రతి దాంట్లో ఒకటి నేర్చుకుంటాం కదా సార్, ప్రతి ఇంటర్వ్యూలా. అట్లానే ట్రై చేసిన. WTA నుంచి బాగా నేర్చుకున్నా సార్, వాళ్ళు అంత స్ట్రిక్ట్ కొంచెం ఫాలో అయ్యారు బాగా. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా నేను. అంటే ఇంటర్వ్యూస్ అంటే ఇట్లుంటాయా, ఇట్లా మాట్లాడాలా మనం, దాని గురించి ముందే ప్రిపేర్ అయి పెట్టుకునేదాన్ని. మేబీ వీళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతారేమో అని, తెలుగు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి నేనే క్వశ్చన్స్ ఆన్సర్స్ 2 ప్రిపేర్ అయ్యేదాన్ని. వాళ్ళు మేబీ ఈ క్వశ్చన్ వేస్తారు కావచ్చు, ఆ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టు 2 నేనే రాసుకొని ప్రిపేర్ అయ్యేదాన్ని. ChatGPT యూజ్ చేసి ఇంగ్లీష్ మిస్టేక్స్ లేకుండా అట్లా నేర్చుకున్నాను. నేర్చుకొని వీళ్ళ దగ్గర కొంచెం బేసిక్ గా మాట్లాడిన. వీళ్ళు ఎక్కువ సేపు ఏం మాట్లాడాలి, ఒక 20 minutes తీసుకున్నారు అంతే ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ 15 minutes తీసుకున్నారు, 15 to 20 minutes తీసుకున్నారు. వాళ్ళకి మేబీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నట్టుంది సార్. అవును, రీసెంట్గా మీరు ఒక సంథింగ్ ఏదో డౌట్ అడిగారు కదా అబౌట్ స్మార్ట్ వాచ్ సంబంధించింది. అది మీ ఫ్రీలాన్సింగ్ వర్కా లేకపోతే ఈ కంపెనీ రిలేటెడ్గా అసైన్మెంటా? స్మార్ట్ వాచ్ గురించి నేను ఏం అడగలేదు సార్. ఏమో వేరే వాళ్ళు అనుకుంటున్నాం, గుర్తులేదు. వేరే వాళ్ళు కావచ్చు. స్మార్ట్ వాచ్ గురించి అయితే నేను ఏం అడగలేదు సార్. అంటే అసైన్మెంట్స్ డౌట్స్ అడిగారు కదా, ఐ థింక్ మీరు కాదులే. నేను కూడా ఒకటి అడిగాను, ఒక ప్రోటోటైప్ లింక్ పంపించి అడిగాను, కానీ స్మార్ట్ వాచ్ అయితే కాదు అది.
ఇది డబుల్ టీ కంపెనీ అసైన్మెంట్ అనుకుంటాను. అది కూడా అడిగాను, సెకండ్ అసైన్మెంట్ గురించి కూడా అడిగాను మీకు. అప్పుడే మీరు అది అప్పుడేం వచ్చింది? అది హెల్త్ కేర్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా సార్, డాష్ బోర్డ్ హెల్త్ కేర్ సంబంధించింది. ఏమో బేబీ నాకు గుర్తులేదు, ఇట్లాంటివి నాకు చాలా వస్తూ ఉంటాయి. ఓకే ఓకే అంటే మీరు అది ఎలా హ్యాండిల్ చేసి ఏ విధంగా చేశారు అసైన్మెంట్? అందుకోసం, ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు, మేబీ మీరు ఏమైనా షేర్ చేస్తారేమో అని అందుకని అడిగాను. స్మార్ట్ వాచ్ సార్. ఓకే, అండ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ కంపెనీలో? ప్రజెంట్ సెర్చ్ ఇంజిన్ యాడ్ 5th రోజు సార్, 5th రోజు జాయిన్ అయ్యా, December 5th. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమేనా? 3 months ఇంటర్న్షిప్ అన్నారు, తర్వాత ఫుల్ టైం చేస్తా అన్నారు. యా, మీ దగ్గర స్కిల్స్ ఆ లోపల చేస్తా అన్నారు. ఇంకా యా చేస్తారు, డౌట్ లేదు. మీరు అసలు సీఓతోనే హ్యాండిల్ చేశారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి దీనికే మీరు ఇలా హ్యాండిల్ చేశారు, కానీ ఫుల్ టైం హ్యాండిల్ చేయకుండా ఉంటారా మీరు? ఖచ్చితంగా చేస్తారు, డౌటే లేదు నాకు. సో సబ్జెక్ట్ విషయంలో అయితే మేము ఇంటర్న్షిప్ నచ్చి హెల్ప్, డౌట్స్ అవన్నీ క్లారిటీగా నాకైతే అక్కడ క్లారిటీ ఉన్నా. సో ఇటు ఇంగ్లీష్ ఇదంతా మేనేజ్ చేసుడు, కాల్స్ ఇవన్నీ అంటే మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ కదా సార్, తను హెల్ప్ చేసిండు అందులో. యా, తనే మీకు జాబ్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేశారు, తనకే మేము చేశారు సార్. చేశారు. ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ కావాలి, గూగుల్ మీట్ ఇవన్నీ నాకు అసలు ఫస్ట్ ఏం తెలియదు సార్, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అని ఏం తెలియదు. తనే మొత్తం అన్ని నేర్చుకొని అన్ని చెప్పేవాడు. ఇంకా నువ్వు సాఫ్ట్వేర్ అంటే బేసిక్ గా తెలియాలి, నీకు హాస్పిటల్ లాగా ఉండదు, ఇది డిఫరెంట్ ఉంటది అని తను హెల్ప్ చేస్తాడు. ఓకే, అండ్ ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ అండ్ అప్కమింగ్ డిజైనర్స్ కానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సంథింగ్? అండ్ అబౌట్ నా మెంటర్ సపోర్ట్ కానీ, నా కోర్స్ ఎలా ఉంది, ఇలాగ కొంచెం క్లారిటీ కోసం. అంటే నా కోర్స్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ నా కోర్స్ లేకుండా మీరు ఎక్కడైనా ఏదైనా పర్సనల్గా నేర్చుకున్నారా? అండ్ ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేశారా సంథింగ్? ఇవి ఇంకా ఇది చెప్పుకున్న తర్వాత కొంచెం వీడియో ఏం చేద్దాము. అండ్ ఇంకేమైనా మాట్లాడుకుందాం అనుకుంటే యూ క్యాన్ కంటిన్యూ, నాకేం ప్రాబ్లం లేదు. కోర్స్ పరంగా అయితే నేనైతే ఓన్లీ మీ దగ్గర నేర్చుకున్నా సార్, వేరే ఎక్కడ నేర్చుకోలేదు. ఇంకా నేను చూసా మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక వేరే ఇంకేమన్నా అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చూసా, కానీ అంతా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది, వేరే కొత్తగా అయితే ఏం నేర్చుకోలేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్స్ పెడతారు కదా సార్, అంటే డిజైన్స్ ఇట్లా చేయాలి, కొన్ని ఏమన్నా ప్రోటోటైపింగ్ సంబంధించిన డిజైన్స్ ఇట్లా పెడతారు కదా, అవి కొన్ని చూసేదాన్ని తప్ప ఓన్లీ మీ దగ్గరనే సార్, ఇంకా వేరే ఎక్కడ నేర్చుకోలేదు నేను. ఇన్స్టాగ్రామ్ లో నేను ఇట్లాగా ప్రోటోటైప్స్ అసలు టెక్నికల్ ఏం చేయను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, అంటే అదర్స్ మీరు యూట్యూబ్ చూసా, అదర్స్ వాళ్ళది అట్లా చూసా అంతే తప్ప కోర్స్ అయితే నేను ఇంకెక్కడ నేర్చుకోలేదు సార్, ఓన్లీ మీ దగ్గర. బయట కూడా అదర్స్ ఛానల్స్ కానీ అదర్స్ రిసోర్స్ కానీ అక్కడ కూడా చూసి నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేర్చుకుంటే సరిపోద్దని ఆ టైం లేదు, ఇంకో దారిలో కూడా పోవాలి. ఓకే, ఇంకా ఇంకేమన్నా తెలుస్తుందేమో అన్నట్టు చూసా, కానీ బేస్ అయితే మీ దగ్గరనే. ఫస్ట్ మనకు బేస్ తెలుస్తేనే కదా సార్ ముందుకెళ్ళేది. అన్ని మీరు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశారు, ప్రతి ఒక్కటి మీ దగ్గరనే నేర్చుకున్నా నేను. ఓకే, అండ్ అబౌట్ నా సపోర్ట్ అండ్ మా టీమ్ సపోర్ట్, టెక్నికల్ గా సపోర్ట్ అయితే చాలా బాగుంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గా ఎవరైనా వీళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళే మనకు రిప్లై ఇస్తారా అసలు అంత ఉండదు, నమ్మలేదు సార్ ఫస్ట్ నేను. అంటే ఇప్పుడున్న జనరేషన్ లా ఇంత మంచి సపోర్ట్ ఉంటది, రిప్లై వెంటనే రిప్లై ఇస్తారంటే నేను చూద్దాంలే డౌటే అన్నట్టు అనుకునేదాన్ని. కానీ ఇచ్చినాక ఈ విషయంలో మాత్రం నేనైతే థ్యాంక్స్ సార్, ఎప్పుడు మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చేవాళ్ళు మీరు. నేనే కదా, మా టీం చెప్పాలి థ్యాంక్స్. మీరు మీ టీం, నేనైతే ఇక ప్రతిసారి మీరే అనుకునేదాన్ని, మైండ్ లో మీరే ఫిక్స్ అయిపోయారు. ప్రతిసారి ఎవరికి తెలీదు, రీసెంట్ గానీ 2-3 months నేను డెలైట్ లో జాయిన్ అయ్యాను కదా, తర్వాత నాకు కొంచెం ఈ వర్క్స్ కూడా ఎక్కువగా ప్రెజర్ అయిపోయింది. ఇంకేం చేయాలని చెప్పేసి మన స్టూడెంట్సే వీళ్ళే చాటింగ్ చేశారు, మన స్టూడెంట్సే వాళ్ళు కూడా ఒకసారి చెప్పారు సార్ నాకు లాస్ట్ ఒకసారి, మీరు ఏదో అవుటింగ్ వెళ్ళినప్పుడు ఇట్లా వేరే వాళ్ళు చెప్తారు అని చెప్పారు, ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి అని చెప్పారు. ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నేను ఫ్రీ, నేను ఎక్కువగా చాటింగ్ చేసేది అందరితో, టెలిగ్రామ్లో అండ్ మెయిల్లో వాట్సాప్లో మొత్తం మోస్ట్లీగా నేనే. కానీ ఇంకా ఫైనల్గా అండ్
మీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు చేసిన క్వాలిఫికేషన్కి అండ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మోస్ట్లీగా ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే అండ్ మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది, ఇట్లా కొంతమంది వాళ్ళకి మైండ్ సెట్ అండ్ అది కాకుండా కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. ఇంకా మనం సాఫ్ట్వేర్ లేకపోతే మనకి ఇంగ్లీష్ రాదు, ఏమో చదువులేకపోవచ్చు, అట్లాంటి వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. అండ్ ఫైనల్గా అండ్ కోర్స్ ఏ నేను విధంగా కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా సార్, ఇంగ్లీష్ రాదు కదా మనకేమొస్తుంది, సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఉండాలి అని అట్లా అనుకునేదాన్ని. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం తనకి అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉంటారు. ఇంకా నేను అట్లా కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, వేస్ట్, నేను తీసుకోను అని కోర్స్ తీసుకునేటప్పుడు కూడా ఆలోచించాను. కానీ మీ వీడియోస్ లో క్రియేటివిటీ ఉండాలి, ఇంగ్లీష్ అవసరం లేదు, నేను కూడా స్టార్టింగ్ అంతా మాట్లాడకపోయేవాడిని, నాకు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ నేను ఇంప్రూవ్ చేసుకున్నా. మీరు ఎప్పుడు ఇట్లా వెనుక అసలు ఉండకండి, స్టెప్ వేయండి, స్టెప్ వేస్తే అనేది తెలుస్తుంది అని మీ వీడియోస్ లో చెప్పేవాళ్ళు కదా సార్. అవి చూసి ఒక క్రియేటివిటీ ఉంటే మేనేజ్ చెయ్యాలి ఇంగ్లీష్ కూడా, ఎందుకంటే క్లయింట్స్ తోటి అందరితోటి మాట్లాడాలి, కానీ క్రియేటివిటీ ఉంటే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేసి అట్లా ముందు స్టెప్ వేసాను సార్. వెరీ గుడ్. సో ఫైనల్గా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు సంథింగ్ ఏదో నేర్చుకునేటప్పుడు ఏ విధంగా ముందుకు రావాలి? అండ్ ఐ మీన్ మీరు డైలీ 1 అవర్ నేర్చుకున్నారు, ఎంతసేపు ప్రాక్టీస్ చేయరు, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం జాబ్ కొట్టగలుగుతాము? కొంచెం మీ టిప్స్ అనేది షేర్ చేయండి. కోర్సు నేర్చుకునే స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి సార్. ఇంట్రెస్ట్ లేని మనం ఏ పని చేయలేం కదా. అంతే. నేనైతే ఫస్ట్ ఫార్మసీ కాబట్టి మెడికల్ కోడింగ్ కూడా వెళ్ళాలి అనుకున్నా. సాఫ్ట్వేర్ మనకు వస్తుందో రాదో, ఫార్మసీ కాబట్టి మెడికల్ కోడింగ్ తీసుకుందామని 3-4 days ఆ క్లాసెస్ కూడా విన్నాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్ ఇంట్రెస్ట్ అని మళ్ళీ ఎందుకో నాకు మనసు ఒప్పలేదు. మళ్ళీ ఇటే వచ్చి సరే ఎట్లయినా సరే జాబ్ వచ్చినా రాకున్నా కొంచెం యూనిక్ ఉండాలి, నేను ఫార్మసీ నుంచి సాఫ్ట్వేర్ అని ఒక పేరే తెచ్చుకోవాలి అని మైండ్ లో ఫిక్స్ అయినా సార్, గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా ఎంత కష్టమైనా ఇష్టంతో నేర్చుకుంటా అనేసి వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తే ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏ రోజు కూడా వద్దు అనే ఫీలింగ్ రాలేదు. ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలి, ఏదైనా ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు గివ్ అప్ ఇవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా నేను అదే ఫిక్స్ అయినా. ఇంకా సపోర్ట్ కూడా మంచిగా ఉంది, అమ్మ వాళ్ళ సపోర్ట్, నాన్న వాళ్ళ సపోర్ట్. వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి విలేజ్ కాబట్టి ఎక్కువ ఎవరు చదివించారు సార్. మా సైడ్ అయితే ఇంకా తక్కువ చదువుకునుడు అనేది, అమ్మాయిల్ని చదివించడం తక్కువ. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి మా బిడ్డ అందరిలాగా కాకుండా జాబ్ చేయించాలి, ఇంకా ముందుకెళ్ళాలి అన్ని ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు చదివిపించారు. అందరు డిగ్రీ తోటి ఇంటర్ తోటి ఎండ్ అయ్యే వాళ్ళు, మా క్లాస్ వాళ్ళు కూడా ఇంటర్ తో ఎండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నన్ను మాత్రం గ్రాడ్యుయేషన్ చేయించిన తర్వాత ఫార్మసీలో కూడా వర్క్ చేసిన. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యే తర్వాత మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు అందరు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వాళ్ళది కూడా ఉంది. మీ సబ్జెక్ట్ పరంగా మీ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను సార్. నైస్. అంటే మీ హస్బెండ్ గారు కూడా జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది, తనతో నేను కాసేపు ఆడుకోవాల్సిందే. తనే మీరిద్దరు కలిసి నన్ను అడుగుతున్నారు కదా స్టార్టింగ్ లో. సారీ సార్, ఆ రోజు కొంచెం ఇక యూట్యూబ్ అనేసరికి నమ్మలేదు మేము కూడా. తను కూడా చాలా ట్రై చేసిండు సార్, తను కూడా జాబ్స్ కోసం చాలా ట్రై చేసిండు. తను కూడా ఫార్మసీ తను కూడా ఫార్మసీ. ఐ థింక్ తను ఫార్మసీ తర్వాత ఐ థింక్ ఇది అరేంజ్ సంథింగ్ లో జస్ట్ క్యాజువల్ గా అడిగాను. రెండు సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఫైనల్గా మనం మా టీం నుంచి అండ్ నా సైడ్ నుంచి అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా మీ హబ్బీ గారికి చాలా చాలా హాస్యం, ఎందుకంటే తను మీకు సపోర్ట్ చేశారు. ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉందంటే ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరేమీ సపోర్ట్ చేయరు అమ్మాయిలకి, ఎందుకంటే అమ్మాయిలు కూడా కొంతమంది కోరుకుంటుంది, అవునా కదా? సో ఇప్పుడు మీకున్న డ్రీమ్స్ సక్సెస్ అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ మా యుఐఎక్స్ తెలుగు నుంచి టీం నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ 500 to 1000. నో అందరూ అలానే చెప్తారు, ఖచ్చితంగా ఇస్తాను, డోంట్ వరీ. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఐ మీన్ డ్రెస్, బుక్స్ అండ్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఎలక్ట్రానిక్స్
ఎందుకంటే ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ మీ ఆధార్ మీది నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఐ మీన్ సంథింగ్ ఎవరో తెలంగాణలో కరీంనగర్ ఏదో ఊరు చెప్పారు. కరీంనగర్ సార్. ఆ అడ్రస్కి మేము పంపిస్తాము. ఎందుకులే సార్, మీ సపోర్ట్ ఉంది, అది చాలు. ఎప్పుడు అడిగినా సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడైతే నాకు తెలుసు ఎవరు చెయ్యరు అట్లా, అది మీరు చేస్తున్నారు అంటే దానికే మేము గ్రేట్ చెప్పుకుంటాం సార్. మీకు దానికే థ్యాంక్ యూ. 500,000 ఈ స్మాల్ అమౌంట్, నాకు అదేం పెద్ద ఏం కాదు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి, ఇసాక థింక్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మా టీం వాళ్ళు కొరియర్ చేస్తారు, డోంట్ వరీ. అండ్ ఫైనల్గా మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఐ మీన్ ఈ కంపెనీలో వచ్చే ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఐటీ పాలసీస్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇటువంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మీ హబ్బీ గారిని అడిగితే క్లియర్గా చెప్తారు, నేను చెప్పాల్సింది ఏం లేదు. సబ్జెక్ట్ పరంగా మిమ్మల్ని అడుగుతా డౌట్స్, ఇంకేదన్నా కాల్స్ అవన్నీ మేనేజ్ చేసుకుంటే తను హెల్ప్ చేస్తారు. నైస్ నైస్. అండ్ మీ సంతోష్ గారిని కూడా అడిగానని చెప్పండి. ఓకే. ఫైనల్ గా మనం వీడియో ఏం చేద్దాము, ఏమైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ పద్మ. ఓకే, థ్యాంక్ యూ సార్.